ఒక ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఏదైనా ఒక లైసెన్స్ తీసుకుంటే ఆ లైసెన్స్ని స్ట్రిక్ట్గా స్క్రూప్లెస్గా ఫాలో చేయకపోతే స్టిల్ ఇట్ కుడ్ బి ఏ కేస్. సో ఫిజికల్ చెకింగే ఉంటుంది. వీ నో ద కండిషన్స్ అండ్ రూల్స్. మేము ఎక్స్ అని ఇంటికి వెళ్ళాము, అక్కడ ఎంత ఉండాలో అంత మించి పరిమితి మించి ఉంది లేదు, ఉంటే పక్కన మధ్యవర్తులు పిలుస్తారు, ఇమీడియట్గా పంచామ చేస్తారు, సీజ్ చేస్తారు, దే విల్ బుక్ ఏ కేస్. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆనందంగా అడ్డు రావడం మా ఉద్దేశం కాదు ఇక్కడ. దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఇప్పుడు 100 మంది 1000 మంది ఈవెంట్ చెప్తున్నారు ఇక్కడ. సేఫ్టీ అని ఏమవుతుంది, 1000 మంది వస్తారు, ఫ్రెంజీ క్రౌడ్, యంగ్ క్రౌడ్, యూత్, ఇంటాక్సికేటెడ్, వాళ్ళ తొక్కిసలాడు జరిగితే ఎవరు బాధ్యత? లేదు వాళ్ళ హెల్త్ హజార్స్ ఎవరు బాధ్యత? ఎవరొకరు బాధ్యత తీసుకోవాలి కదా. దానికోసం వీళ్ళు ఇచ్చే పరిమితులే తప్ప. అందుకే అంటున్నాను నేను. అయితే మరి గత ఏడాదికి ఈ ఏడాదికి సంబంధించి రూల్స్ విషయంలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయా లేకపోతే 100% సేమ్ ఉన్నాయి. కాకపోతే ఈ సెలబ్రేషన్ స్థాయి పెరుగుతుంది కాబట్టి మేము దాని ప్రచారం ఎక్కువ చేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రూల్స్ పెద్ద కొత్త మార్నింగ్ లేదు. ది బేసిక్ రూల్ ఇక్కడికి వెళ్తే ఈ ఎక్సైజ్ యాక్ట్లో ఏదైతే చెప్తున్నారో పరిమితులు టు హోల్డ్ మన లిక్కర్ డొమెస్టిక్ సిచ్యువేషన్ అంటే ఇళ్లలో పెట్టుకోవడం అనేది ఇప్పుడు 68లో వచ్చిన యాక్ట్ అండి. అది దానికి సంబంధించిన రూల్స్ కూడా ఎప్పుడో ఫేమ్ చేశారు. ఇప్పుడు డౌన్ ది లైన్ ఇంకో 4-5 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారి లిక్కర్ కన్సంప్షన్ పెరిగి పార్టీంగ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ దాన్ని రివ్యూ చేసి 6 బాటిల్ కాదు 12 బాటిల్ పెట్టుకోమని చెప్పే అవకాశం ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఇటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో 10 మంది కాదు 20 మంది కూర్చుంటాం దగ్గర, అక్కడ 6 బాటిల్ అనేవి సరిపోవు, ఇబ్బంది అని అనుకుంటే కనుక అదంతా జెన్యూన్ సీరియస్ ఇష్యూ అని గవర్నమెంట్ భావిస్తే కనుక ఇట్ కెన్ బ్రింగ్ ఇన్ అమెండ్మెంట్స్ కదా. ఎప్పుడైనా తీసుకొచ్చే మార్పు లేదు. సో ఇవాళ ఉన్నటువంటి చట్టం ఇవాళ వచ్చింది కాదు ఇది. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే నేను అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా పరిమితికి మించి లేకపోతే తెచ్చుకుంటారు రిసెప్షన్. కొంతమంది ఏం చేస్తారంటే ప్రిపేర్డ్ గా కాటన్స్ తెచ్చి పెట్టేసుకుని ఉంటారు. మీరు అన్నారు అది అమ్మకూడదు, లేకపోతే వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్. ఇవన్నీ ఎవరు మానిటర్ చేస్తారు? ఎలా? బేసిక్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో పోలీసు కూడా వాళ్ళకి అసోసియేట్ అవుతుంది. అంటే పూర్తిగా దీనికి సంబంధించిన శాఖ ఎక్సైజ్ శాఖే, కానీ పోలీసు కూడా ఎక్సైజ్ యాక్ట్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము కూడా చెక్ చేయొచ్చు, మేము కూడా కేసెస్ బుక్ చేయొచ్చు. కేసు బుక్ చేసి మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మేము చార్జ్ షీట్స్ ఫైల్ చేయొచ్చు, లేదు కన్సర్న్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అందరికీ ఉన్నాయి. చట్టం ఎన్ఫోర్స్ చేయడం అనేది కేవలం ఎక్సైజ్ పోలీస్కే కాదు, పౌరులుగా మీ అందరికి కూడా ఉంటుంది. మీ దృష్టిలోకి వస్తే కూడా చెప్పొచ్చు. సో పలానా షాప్ వాడమ్మాడు అనుకోండి, మీకు ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టాక్ దగ్గర దొరికింది, అది పరిమితికి మించి ఉంది, దానికి లైసెన్స్ లేదు. ఇది ఎక్కడ కొన్నారో అనేది కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వస్తుంది. వస్తే పలానా షాప్లో కొన్నామంటే దే విల్ ఆల్సో బి రెస్పాన్సిబుల్, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. అక్కడ కేసు వాళ్ళ మీద కూడా అవుతుంది. సో షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రూల్స్ కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేసినట్టయితే వాళ్ళు కూడా బాధ్యతగా ఉండి విచ్చలవిడిగా డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరికంటే వాళ్ళకి అమ్మకుండా డొమెస్టిక్ ఎంత అమ్మొచ్చు, ఒక ఇంట్లో ఒక వ్యక్తి వచ్చి ఏ లైసెన్స్ లేకుండా అడిగితే ఎంత అమ్మొచ్చు వాళ్ళకి తెలుసు, వాళ్ళు షాప్ కీపర్స్ కాబట్టి. అంతకు మించి అమ్మితే అంటే కేవలం లాభాన్ని ఆశించి కనుక వీళ్ళు చేద్దాం అనుకుంటే కనుక దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. దట్ అమౌంట్స్ టు సీజర్ ఆఫ్ దియర్ లైసెన్స్. ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉంది అమ్మడానికి, వాడు పరిమితికి మించి అమ్మినట్టయితే కనుక వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడేమో అసలు లైసెన్స్ లేకుండా జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది వాళ్ళకి లైసెన్స్ ఉంది కానీ లైసెన్స్ పరిమితులకు లోబడి కాకుండా ఆ పరిధిని దాటి వాళ్ళు అమ్ముతున్నట్టయితే కనుక వాళ్ళ లైసెన్స్ సీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో కొంత భయము భక్తి కంట్రోల్ ఉంటుంది అది. సో బేసిక్గా ఎక్సైజ్ ఈజ్ రెవెన్యూ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఫర్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. అలాగని చెప్పేసి దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఆపలేకపోయినట్టయితే కనుక కొద్దిమంది తాగుతారు పార్టీ చేస్తారు కాబట్టి తద్వారా వచ్చే దుష్పరిణామాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంది, చెక్ చేయరు, మీరే తాగమంటారు, మీరే అమ్ముతున్నారు, కొనుక్కోమంటే వాడు వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే నీ తాగడము నీ సంతోషము నీ సరదా అనేది ఇంకో ఇబ్బంది కాకూడదు కదా, అందుకే పరిమితులు అవన్నీ. ఓకే. అండ్ సత్యపాములు గారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీరు అంటున్నారు అవేర్నెస్ ఉండాలి, లేకపోతే చెప్తున్నారు ప్రతిదానికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది, దాన్ని ఎక్స్క్యూజ్గా కొట్టేయకూడదని ఆయన అంటున్నారు. బట్ అవేర్నెస్ ఇవన్నీ పెడితే ఇప్పుడు సపోజ్ టపాసుల విషయమే తీసుకుందాం. ఇప్పుడు న్యూ ఇయర్ అది కూడా ఒక భాగం కదా. ఇప్పుడు సెలబ్రేషన్స్ లో చాలా మంది టపాసులు కాల్చే ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్ గా మన దివాళీ ఇష్యూ తీసుకున్నప్పుడు దివాళీకి సంబంధించి కూడా టపాసులు ఈ టైం వరకు కాల్చకూడదని అన్నా కూడా విచ్చలవిడిగా కాల్సిన సందర్భాలు చూసాం మనం సిటీ అంతా కూడా. మరి ఏమంటారు రూట్ లెవెల్లో ఇలాంటి వాటికి ఎక్కడ? నేను అదే చెప్తాను, కరెక్ట్ గా అంటే మన రూట్ కాస్ట్ కనుక్కోవట్లేదు. నేను ఈ ఇష్యూ గురించి కాదు, నేను మీరు ఎన్వైరన్మెంట్ ఆ ఇష్యూ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు టపాసులు చూసారంటే ఢిల్లీ హాస్ బీన్ చోక్డ్ అంటే మీకు ఢిల్లీ మీకు చూస్తే ఇట్స్ నాట్ ఈవెన్ 2%. ఇన్ఫాక్ట్ దీపావళి 1 వీక్ ముందర 1 వీక్ తర్వాత మీ ఢిల్లీ చూడండి ఇంకా అధ్వానంగా ఉంటుంది. బికాజ్ అక్కడ ఫార్మ్ ప్రొడ్యూస్ అన్ని కాలుస్తున్న వల్ల వెహికులర్ పొల్యూషన్ అది వారు పట్టించుకోరు. నేను అదే చెప్పింది, దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్ టార్గెట్స్. అంటే మీరు యాక్చువల్గా రూట్ ప్రాబ్లం చూడకుండా కొన్నిటినే హైలైట్ చేసేసి అదే మీరు అన్నట్టు 8 తర్వాత చాలా మంది కలిశారు అని నేను ఈ రోజు కూడా చెప్తున్నాను. అంటే వాళ్ళకి సిబ్బంది వాళ్ళకి తక్కువ ఉండొచ్చు, బట్ ఇది చెప్తున్నాను నేను మలక్పేటలో నేను వెళ్లే దారిలో వాళ్ళు అక్కడే అమ్ముతుంటాడు, అక్కడే తాగుతుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే పడిపోయి కూడా ఉంటాడు.
నేను ఫోటోలు కూడా చాలాసార్లు పంపించాను అంటే వాళ్ళకు కూడా తెలియని కాదు నేను, అండ్ బికాస్ ద మ్యాన్ పవర్ అంతా ఉండకపోవచ్చు కానీ, బట్ నేను అనేది ఏంటంటే అంటే సెలెక్టివ్ టార్గెట్ లాగా అనిపిస్తుంది అంటే చూసేదానికి. అంటే ఇప్పుడు తాగేవాడు అందరికీ రూల్స్ తెలియాలని లేదు, ఎంత సార్ చెప్పినట్టు వాళ్ళ అమ్మేవాడికి కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇదంతా చాలా సెలెక్టివ్ క్రిటిసిజం, సెలెక్టివ్ టార్గెటిజం ఇస్ నాట్ గుడ్ అంటాను. అంటే రూట్ కాజ్ చూసుకొని దాన్ని పట్టుకోవాలి అంతేగాని అంటే మీరు అంటే దీంట్లో ఇంకొక 2 ఇష్యూలు ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఇఫ్ ఇట్స్ లైక్ బిగ్ రిసార్ట్స్ కానీ లేదా కన్వెన్షన్ సెంటర్లు కానీ అందరూ వెళ్తే నీకు క్రౌడ్ ఎక్కువైతే ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అందుకని యాక్చువల్గా అంటే నేనుంటే ఈవెన్ గవర్నమెంట్ ఆర్ ఎనీవన్ వీ షుడ్ ప్రమోట్ ఇండివిజువల్ పార్టీస్. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంట్లో ఎవడు బయటకు వెళ్ళడు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండదు, ఎవడు కొట్టుకొని చావడు, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి అవి ఎక్కువ ప్రమోట్ చేయాలి. నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు నేను దిల్సుఖ్ నగర్ నుంచి నేను ఎన్ కన్వెన్షన్కి వెళ్ళి నేను తాగేసి, నేను తాగను బట్ నేను తాగేసి నా క్యాబ్ దొరక్క నేను నడుపుకుంటూ వచ్చి సార్ వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్లో దిగి దొరికి లేకపోతే దాన్ని తప్పించుకొని ఇంకొన్ని కొట్టే బదులు నా ఇంట్లో నేను హాయిగా తాగితే ఐ థింక్ వీ షుడ్ ప్రమోట్ దట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. సార్ మీరు అంటున్నారు ప్రమోషన్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అయితే ఎస్పీ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. జనరల్ గా మీరు అన్నారు కదా ర్యాండమ్ గా చెక్ చేస్తాము, ఉంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ మీద బుక్ చేస్తాము కేసెస్ అని అంటున్నారు. బట్ ప్రతి ఏటా కూడా కొన్ని 100 బుక్ చేస్తున్నారు, అవన్నీ ఏమవుతున్నాయి? బట్ స్టిల్ అయినా కూడా ఎందుకు మళ్ళీ అదే ప్రాబ్లం ఎవర్ అవుతోంది ప్రతిసారి? ఇప్పుడు ఒకసారి రెస్ట్రిక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేరాలు కాకపోతే అసలు ఈ వ్యవస్థకి అవసరం ఉండదు. కొత్త లా వయలేటర్స్ వస్తూనే ఉంటారు. నేను అనేది ఆఫ్ కోర్స్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఎండ్ అప్ ఇన్ కన్విక్షన్. వాటిలో శిక్షలు పడతాయి. శిక్షల తీవ్రత ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సపోజ్ ఇప్పుడు ఆ కేసును డీల్ చేసేటువంటి వ్యవస్థలు ఏజెన్సీ ఏవైతున్నాయో వాళ్ళు కూడా ఏంటంటే సీరియస్ కాదు ఇది కాబట్టి కొద్దిపాటి ఫైన్ ఇంపోజ్ చేయడమో లేకపోతే వాన్ చేసి వదిలిపెట్టడం కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇతను ప్రొఫెషనల్ కాదు, నేరస్తుడు కాదు, అనుకోకుండా ఈ రూల్ని అతిక్రమించి ఇంట్లో దొరికిపోయాడు అన్న ఉద్దేశంతో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్తో లీనియంట్ వ్యూ తీసుకునే అవకాశం ఉంది. కేసెస్ ఆర్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఎండ్ అప్ ఇన్ కన్విక్షన్. మరి అలాంటప్పుడు ఇంకా కొంచెం రూల్స్ అనేవి టైట్ చేస్తే కూడా ఇలాంటివి ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, వాళ్ళు తాగద్దు, స్టిల్ తాగిన తర్వాత కూడా వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్స్ లాంటివి ఇవ్వడము, ఇలాంటివి కొన్ని కంట్రీస్ లో మనం ఎస్పెషల్లీ జపాన్ లాంటి కంట్రీస్ లో చూస్తాం. న్యూ ఇయర్ వేడుకల్లో వాళ్ళు బియాండ్ ద లిమిట్ ఏదైనా చేసినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ మెషిన్ తో అలాంటివి చేస్తుంటారు. సో రెండోసారి కమిట్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏంటంటే ప్యూనిటివ్ కాదు, అంటే శిక్షని ఫోకస్ గా పెట్టుకోమను. వీఆర్ మోర్ ఇంటూ రిఫర్మేటివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏం చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళని మేకింగ్ ఇట్ పాయింట్ ఐదర్ ఎ పేరెంట్ ఆర్ ఎ లైఫ్ పార్ట్నర్. అంటే నీకు తెలుసా లేదమ్మా మీ ఆయన ఇట్లా తాగి నడుపుతున్నాడు, దీనివల్ల ప్రమాదం జరిగితే ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, అవేర్నెస్ తీసుకురావడం. ప్యూనిటివ్ ఇస్ ఈ న్యూ ఐడియా, ఇంతవరకు మనకి ఎక్కలేదు. జనరల్గా అంటే సీరియస్ అఫెన్స్ లో కూడా మన అప్రోచ్ ప్యూనిటివ్ కాదు, అంటే శిక్షించడం అనేది మన ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళు మార్పు తీసుకురావడం రిఫార్మేటివ్ అనేదే. కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళు తాగి ఉన్న వాళ్ళని మీరు అన్నట్టుగా సిబ్బంది కొరత. ఇప్పుడు 100 మంది 1000 మంది దొరికితే ఇంతమందిని ట్రీట్ చేయడానికి వీ నీడ్ దో స్పెషలిస్ట్ మీరు అన్నటువంటి ట్రీట్మెంట్ ఏదో లేదు డాక్టర్ దగ్గర తీసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. అదే ట్రీట్మెంట్ అని కాదు, అలాంటి కంట్రీస్ లో ఇంపోజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేనంటే సమస్యల్ని బట్టి మనం కొత్తగా వాటికి సొల్యూషన్స్ వెతుక్కుంటున్నాం. సో ఇది సమస్య తీవ్రత పెరిగినప్పుడు డెఫినెట్లీ బి గివెన్ ఎ థాట్. అటువైగా ఆలోచిస్తారు, అంటే దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కేవలం చట్టాలు ఇవే కాకుండా ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా, ఇంకా రెస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉందనేది డెఫినెట్లీ ఇట్ బి గివెన్ ఎ థాట్. సంజయ్ కృష్ణ గారు మీరేం చెప్తారు? జనరల్ గా ఇన్ని రూల్స్ ఉన్నాయి, సరే అవేర్నెస్ ఉంది, జరుగుతూనే ఉన్నాయి 1-2 days, అయినా కూడా స్టిల్ ఇంత మాబ్ వచ్చినప్పుడు లేకపోతే ఇంత హై లెవెల్లో పబ్లిక్ ఒకేసారి గ్యాదరింగ్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈవెంట్ ఆర్గనైజర్స్ గా అక్కడ ఆ పాయింట్ లో? అంటే కేవలం పార్టీంగ్ తర్వాత వాళ్ళని డ్రాపింగ్ వరకు అలాంటివి తీసుకుంటారా? ఓవరాల్ గా అంత హై లెవెల్ మాబ్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు యాజ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్స్? సార్ యాజ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్ మెయిన్ సార్ ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ లిక్కర్. వచ్చిన వాళ్ళు అంటే ఇంటాక్సికేటెడ్ అయిన తర్వాత మనిషి ఒకలాగా ఉండరండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు అందుకే మేము ఎక్స్టర్నల్ ఫోర్స్ లైక్ బౌన్సర్స్ ని ఎక్కువ పెట్టడం. అంటే ఒక గ్రూప్ ఒక 100 పీపుల్ కి ఒక బౌన్సర్ ని పెట్టడం. చూసుకోండి ఇక్కడ ఏది జరిగినా చూసుకోండి, ఏదైనా గొడవలు అవుతుంటే వెళ్ళి వాళ్ళని సర్ది మారడం, అంటే వాళ్ళని మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ ఎక్కువ కాకుండా వాళ్ళని అక్కడక్కడ సర్ది మారడము. ఇలా మెయిన్ బౌన్సర్స్ పైన కాన్సన్ట్రేషన్. మళ్ళీ బ్యారిగేట్స్ పెట్టడం. మెయిన్ ఒక ఫీమేల్ కపుల్ అండ్ స్టాక్స్ 2 ఉంటాయండి, వీళ్ళకి బ్యారిగేట్స్ పెట్టడం. అట్లా లిమిటెడ్ అన్లిమిటెడ్ అట్లా డిఫరెంట్ బ్యారిగేట్స్. బేసిక్గా లైసెన్స్ కండిషన్స్ ముందుగా ఏం చూస్తా ఉంటే సపోజ్ ఒక 1000 మందిలో పార్టీ హోస్ట్ చేస్తుంటాయి కదా, వాళ్ళకు ఎలాంటి గైడ్ లైన్స్ చెప్తారండి? బేసిక్గా బిఫోర్ గివింగ్ అ లైసెన్స్ వాట్ వి లుక్ అట్ ఈస్
వాళ్ళ విస్తీర్ణం ఎంత, వాళ్ళు ఎంతమంది పార్టీ హోస్ట్ చేస్తున్నారు, స్టాంపిడ్ అయితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, దీంట్లో మేల్ ఫీమేల్ ఎంతమంది వస్తున్నారు, యంగ్ క్రౌడ్ వస్తే వాళ్ళకి లిక్కర్ సర్వ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి వాళ్ళు. దాన్ని వారి అంటే దానికి మించి సపోజ్ 1000 మంది మేము అక్కడ పార్టీకి పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళంతకు మించి 1500 మంది టికెట్ అమ్మినట్టయితే కనుక ఇక్కడ అంటున్నారు ఇది లైసెన్స్ ఉంది కానీ లైసెన్స్ కండిషన్ వైలేట్ అయింది, అగైన్ దేర్ బి ఏ కేసు వాళ్ళకి. సో బౌన్సర్స్ అంటే బౌన్సర్సే కాదు, సెగ్రిగేటింగ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అక్కడ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంటే పెద్దవాళ్ళు ఇక్కడ లిక్క తీసుకుంటారు, చిన్నపిల్లలు దే ఎంజాయ్ ది మ్యూజిక్. సో వీళ్ళు వాళ్ళు మిక్సప్ కాకుండా ఉంటాం కదా. మీరు ఎన్ని చెప్తున్నారు మాకు ఇవ్వాలి చెయ్యాలి, అయినా కూడా స్టిల్ వాయిలేట్ అయిన సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే వాయిలేట్ అయ్యి రీసెంట్ గా కూడా ఏదో ఒక పబ్ కి సంబంధించో లేకపోతే వీళ్ళందరూ కూడా ఇలా వాయిలేట్ చేసి ఆ పార్టీకి సంబంధించి అయినా కూడా ఎందుకు జరుగుతూ ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది? అది హ్యూమన్ నేచర్, అది టు ఎర్ర్ ఇస్ ద హ్యూమన్ నేచర్. చట్టాలను బ్రేక్ చేయడం, చట్టాలను అతిక్రమించడం, చట్టాలను లెక్క పట్టుకోవడం అనేది అది మానవ నైజం. నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా పార్టీయింగ్ విషయంలో ప్రత్యేకించి ఈ ఒక్క రోజుల్లో ఒక పాలసీ అంటూ మనకేమీ పెద్దగా కనిపించదు కదా. సరే మీరు చెప్తారు ఈ థింగ్స్ ఉన్నాయి, పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, లేకపోతే మీరు ఎంతమంది వస్తున్నారు, మాబ్ ఎంతమంది, ఇవన్నీ ఈవెన్ మీరు అంటున్నారు కదా ఇంట్లో చేసుకోవడానికి కూడా స్టాక్ విషయంలో ఇలాంటి గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ఓవరాల్ గా మనం ఒక మొత్తం చూసినప్పుడు ఒక పాలసీ అనేది పెద్దగా మనకి ఎక్కడ కనిపించదు. ఒక చోట దాడులు ఎక్కువ జరిగినాయి అంటారు, లేకపోతే ఒక దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ జరిగింది అంటే ఇది కల్చర్. ఇప్పుడు లిక్కర్ కన్సంప్షన్ అనేది ఇట్స్ కల్చర్ బేస్డ్ కైండ్ ఆఫ్ థింగ్. కొన్ని ప్రాంతాల్లో తాగడం నిషేధమే కాదు, తాగిన వాళ్ళు ఢిల్లీలో ఒక థింగ్ కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూసే కాదు, ఇప్పుడు ఈ కండిషన్స్ దీంట్లో సెంట్రల్ చట్టం ఎక్సైజ్ చట్టం చేస్తూ ఏముందంటే కొంత లిబర్టీ ఇచ్చింది స్టేట్స్ కి. ఎందుకు ఇచ్చింది అంత యూనిఫామ్ గా స్టేట్ సెంట్రల్ లో ఎందుకు చేయలేదు ఇక్కడ అంటే హర్యానాలో ఇట్స్ హౌస్ హోల్డ్ యాక్టివిటీ. అది మామూలుగా అన్ని సందర్భాల్లో కూడా హర్యానా లాంటి ప్రదేశాల్లో, పంజాబ్ లాంటి ప్రదేశాల్లో లిక్కర్ కన్సంప్షన్ ఆన్ ద హైయర్ సైడ్. కాబట్టి మీరు చూడండి ఇంతకుముందు మీరు చూపించినటువంటి లైసెన్స్ కండిషన్స్ లో వాళ్ళ స్టోరేజ్ చాలా ఎక్కువగా ఇచ్చారు వాళ్ళకి, అంటే మనకు 3 రెట్లు ఇచ్చారు. ఎందుకు అక్కడ వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ సాంప్రదాయంలో లిక్కర్ కన్సంప్షన్ ఇస్ భాగం. కోస్తా జిల్లాలకు వెళ్తే ఇంకొంత తక్కువ ఉంటుంది, ఇంకో ప్రాంతంకి వెళ్తే ఇంకొంత ఎక్కువగా ఉంటుంది, ఇంకా కొంచెం పైస్గా ఉండే ఏరియాస్కి వెళ్తే ఇంకొంటుంది. అందుకనే యూ కెనాట్ హ్యావ్ ఎ యూనిఫామ్ పాలసీ. ఎందుకంటే మనం విభిన్నమైన జాతులు కల్చర్ ఉండేటువంటి దేశం ఇది, చాలా వైడ్ స్ప్రెడ్ దేశం ఇది. సో అందరికీ వెళ్ళి ఒకటే పాలసీ పెట్టేసి హర్యానాలో, పంజాబ్లో రోజు ఇళ్లలో కూర్చొని అందరూ ఒక డొమెస్టిక్ యాక్టివ్ లాగా తాగే వాళ్ళకి, అరుదుగా సందర్భాల్లో తాగే వాళ్ళకి ఒకటే రూల్ పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఆ వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. మీ ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు కల్చర్ బేస్. ఇప్పుడు మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఇక్కడ రూల్స్ ఏమున్నాయండి, ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఈ రోజు న్యూ ఇయర్ కి సంబంధించి కానీ ఓవరాల్ గా ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఏం చెప్తుంది రూల్స్? మీరు అన్నారు కదా ప్రాంతానికి డిఫర్ అవుతుంది, ఒక దగ్గర కల్చర్ ఉంటుంది, లేకపోతే మీరు అన్నారు హర్యానాలో ప్రాంతంలో ఒక రూల్ ఉన్నప్పుడు హైదరాబాద్ వరకు ఇప్పుడు ఈ రోజు ఎటువంటి రూల్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా మనకి తెలంగాణ ప్రాంతానికి అన్నిటికి సంబంధించి ఒకటే యాక్ట్ ఉంది. కాకపోతే మిగతా రూరల్లో, సెమీ రూరల్లో, సబర్బన్స్ లో యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది, గ్యాదరింగ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. బట్ రూల్ మాత్రం ఒకటే. ఎక్సైజ్ క్వాంటిటీ లైసెన్స్ పక్కన పెడితే ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా నాగరాజ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ కండిషన్స్ అని పాటించాలి, లైసెన్స్ వయోలేషన్స్ కూడా అకౌంటబుల్. అది ఇంకోటి ఇప్పుడు ఇంత జరుగుతుంది, మనం మీరే అంటే ఎంతసేపు మనం ఇదే మాట్లాడుతున్నాం, ఇది ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుతున్నా నాకు తెలియదులే కానీ ఏ మేజర్ ఈవెంట్ జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఆడియో ఫంక్షన్ ఉంది అంటే ఇప్పుడు నేను అనేది ఎందుకు హైలైట్ చేస్తున్నాము అంటే జనరల్ గా పార్టీ అన్నప్పుడు మేజర్ గా ఇదే ఉంటుంది కదా. అందుకే అంటాను కాదు, ఈ చట్టాలు ఇప్పుడు వచ్చినాయి కాదు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ తీసుకోండి, తెలంగాణ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్ తీసుకోండి, ఇవి ఇప్పుడు ఇది ఒక సోషల్ డ్రింకింగ్ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే ఒక పర్టికులర్ గా న్యూ ఇయర్ రోజు ఇలాంటి రోజుల్లో అనేది ఈ ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ లేదు లార్జ్ సోషల్ గ్యాదరింగ్స్, జన సమూహాలు ఎక్కువ ఉండే ప్రదేశంలో అక్కడ ప్రమాదాలు జరగడానికి స్కోప్ ఎక్కువ కాబట్టి రెస్ట్రిక్ట్ చేసే అధికారాలు చట్టాలు మాకు ఇచ్చినాయి. అందులో దానికి తోపాటు జనరల్ గ్యాదరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, దాని కెపాసిటీ ఆడిటోరియం కెపాసిటీ 2000, అభిమానులు పిచ్చిగా వచ్చి 4005 మంది ఉంటారు, స్టాంపేడ్ అవుతుంది, తోసుకుంటారు, తొక్కుకుంటారు, చనిపోతారు, గొడవలు అవుతాయి. హూ ఇస్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ దిస్? దానికి తోడుగా ఇక్కడ ఇంటాక్సికేషన్ యాడ్ అవుతుంది. సో మామూలుగానే అభిమాన వెరితలలో వేసినప్పుడు కొన్ని సందర్భాలు గొడవలు అవుతాయి అనుకుంటే ఇంటాక్సికేటెడ్ అబరేటెడ్ కండిషన్స్ లో మన బిహేవియర్ మీద మనం కంట్రోల్ ఉండదు, వి లూజ్ కంట్రోల్. కాబట్టి ఇవన్నీ పెట్టకుండా వదిలిపెట్టేసినట్టయితే కనుక ఇంత మాట్లాడుతున్నాం మనం, రేపు మీకు ఎక్కడన్నా ఒక చిన్న వైలెంట్ ఇన్సిడెంట్ కానీ ఎక్కడన్నా దుమ్మెత్తిపోస్తారు లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఏది రెస్ట్రిక్షన్ పెడుతున్నారు, ముందుగా చెప్పట్లేదు, అవేర్నెస్ తీసుకురావట్లేదు, ఇవన్నీ మాట్లాడుతాం కదా. ఇవన్నీ అంటే ఇవన్నీ వర్త్ ఏమిటంటే మీద మీరే అంటున్నారు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ నిజంగానే. కానీ తాగద్దు, నువ్వు చెయ్యొద్దు అంటే కూడా వినే పరిస్థితి ఉంటుంది. తాగద్దు చేద్దానట్లేదు. ఇప్పుడు ఏమన్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇప్పుడు మిమ్మల్ని న్యూ ఇయర్ పార్టీ మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకో తాగద్దు అని చెప్పట్లేదు. హ్యావ్ ఏ ప్రాపర్ డ్రైవర్ ఇన్ ప్లేస్ ఆర్ హైర్ ఏ క్యాబ్ అని చెప్తున్నాం. అంతే తప్ప మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ప్రివెంట్ ఇట్, నిరోధించట్లేదు. అఫ్ కోర్స్ మీరు అంటున్నారు వీఆర్ రెగ్యులేటింగ్ అని, కానీ అంటే నేను అనేది పాలసీ విషయంలో మనం డిఫర్ అవుతున్నారు కదా. ఇప్పుడు మీరు అంటున్నారు ప్రాంతాన్ని బట్టి డిఫరెన్స్ ఉన్నప్పుడు, సో ఇది ఏమవుతుందంటే ఓవరాల్ గా ఇలా చెప్తున్నప్పుడు వినే కండిషన్స్ ఉంటాయా?
అఫ్ కోర్స్ మీరు వినకపోయినా క్రైమ్ చేస్తాము అంటే ఒప్పుకోనన్నా కూడా ఇంత మాబ్ లో ఇంత గ్యాదరింగ్ లో వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉన్నా దానికి ముందు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉన్నా లేకపోయినా చట్టాలు అమలు చేసిన బాధ్యత మా ఎందుకు కాబట్టి వీ ట్రై టు పుట్ ద బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ టు ఎన్ఫోర్స్ దెమ్. సో ఇఫ్ దర్ ఇస్ అ వయలేషన్ దే ఆర్ లయబుల్ ఫర్ దట్. ఇఫ్ ఇట్ ఇస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద ఏజెన్సీస్ వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే సారు వాళ్ళు చెప్పినట్టు గ్యాదరింగ్స్ లో ఇలా ఉంటుంది కరెక్టే, కానీ మీరు చూస్తే దిస్ ఇస్ ఓన్లీ వెరీ స్పెసిఫిక్ టు న్యూ ఇయర్. మీరు గ్యాదరింగ్స్ మీకు వినాయక చవితి గ్యాదరింగ్స్ అవుతాయి, పెళ్లిళ్ళు గ్యాదరింగ్స్ అవుతాయి, వేరే అవుతాయి. ఇలా ఎప్పుడు లిక్కర్ ఎవరు ఇంతగా తాగడు. దీంట్లో అసలైన నాకు అనిపించే ఒక పాయింట్ ఏంటంటే బికాస్ అది ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాట్ ఆర్ ద అదర్ ఇంట్రెస్ట్ పీపుల్, వాళ్ళు ఇచ్చిన మార్కెటింగ్ ఏంటంటే న్యూ ఇయర్ అంటే మీరు తినాలి తాగాలి. దట్స్ హౌ. బికాజ్ నేను చెప్తాను, నేను చిన్నప్పుడు అసలు న్యూ ఇయర్ అంటే మామూలుగా ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేవాళ్ళం, అందరూ హలో చెప్పుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. ఇంతగా అయిందంటే అంటే గ్యాదరింగ్స్ చాలా చాలా అవుతుంటాయి. ఉగాది గ్యాదరింగ్ అవుతుంది, వినాయక చవితి గ్యాదరింగ్ అవుతుంది, ఎవరు ఇలా తాగరు చెప్పేది. సో ద రూట్ కాసెస్ అంటే పీపుల్ అంటే అలా కండిషన్ చేసేస్తున్నారు, న్యూ ఇయర్ అంటే తాగాల్సిందే. ఇంకోటి ద అదర్ పాయింట్ సార్ చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కన్వెన్షన్ సెంటర్కి వాటికి అక్కడ కూడా ఒక్కడికి ఎంత ఇవ్వాలో ఒక బాటిల్ ఇచ్చేసి ఆపేస్తే వాడు ఇంటాక్సికేట్ కాడు. వాడు ఎలా తెచ్చుకుంటాడు వాడికే తెలియదు. పోనీ మీరు బయోమెట్రిక్ పెట్టండి, ఏదైనా పెట్టండి, ఒక బాటిల్ ఇస్తే ఎవడు కాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ. సో మీరు ఇచ్చిన వాళ్ళకి పోస్తూనే ఉంటే మరి వాడు ఇంకా ఇంటాక్సికేట్ కాకుండా ఉండాలి డెఫినెట్ గా. అంటే ఉన్న ఈ కండిషన్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ అసాధ్యమైన విషయం మీరు అన్నారు కదా. ఇప్పుడు కొద్దిపాటి సిబ్బందితో ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా కష్టం. ఒక 20 మంది 30 మంది ఆర్గనైజ్ పెట్టుకుని 100 మంది 1000 మంది లిక్కర్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళని మానిటర్ చేసి ప్రతి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు నేను ఇంకొకటి చెప్తాను. అంటే సార్ చెప్పినట్టు ఐ అగ్రీ విత్ హిస్ పాయింట్. బట్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హ్యాపీ అవర్స్ అని పెడతాడు అంటే ఏంటి, ఒకటి తాగు ఇంకోటి నీకు ఫ్రీ రాని ఇస్తున్నాడు. అంటే ఈజ్ ప్రమోటింగ్ యాక్చువల్లీ నువ్వు ఇంకా ఎక్కువ తాగు. సో ఇఫ్ యూ టేక్ 2 ద హ్యాపీ అవర్స్ అని ఉంటాయి 6:30 to 8:30, నువ్వు ఒక తాగుతూ ఒక ఫ్రీ ఇస్తున్నాడు. అది రిస్ట్రిక్షనే లేదు అంటే ఇంకా ఎక్కువ తాగంటారా నాయన అని ఇస్తున్నారు. మరి వచ్చినప్పుడు నీకు లోపలికి వెళ్ళిన తర్వాత యూ ఆర్ టెంప్టెడ్ టు డ్రింక్ మోర్ బికాజ్ నాకు ఎలా ఫ్రీ వస్తుంది కదా, అరే ఇంకోటి తీసుకుందాం 400 రూపాయలు 4 బాటిల్ తాగొస్తున్నాడు. సో ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు, నేను చెప్పేది అది. సో ఈవెన్ అంటే తాగేవాడికి ఉండాలి రెస్పాన్సిబిలిటీ, ఇచ్చేవాడికి ఉండాలి రెస్పాన్సిబిలిటీ. లెట్ us not be very critical about the policy matter. అంటే పాలసీలోకి వెళ్ళొద్దు మనం, కానీ జనమందరూ నిజంగా వద్దనుకున్న రోజున జనాలు ఒక ఉద్యమం అనేది ఇప్పుడు మీరు అంటున్నారు కదా డంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయి లేకపోతే అన్ని కూడా చెక్ చేస్తున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత పట్టుకునే కన్నా స్టార్టింగ్ లోనే అక్కడ ఉండే దగ్గర ఉండాలి అనేది ఆయన పాయింట్. ఆయన చెప్తుంది ఏంటంటే సరే వచ్చేసారు అయిపోయింది, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు చేసేసారు, ఈవెంట్ అయిపోయింది. బట్ వన్స్ వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత పట్టుకుని పనిష్మెంట్స్ అనే కన్నా స్టార్టింగ్ లో ఎక్కడైతే ఇచ్చే దగ్గర పాయింట్ దగ్గర ఉండాలి కదా. సో నేనేమంటానంటే ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఈ నియంత్రణ కన్నా స్వీయ నియంత్రణ చాలా అవసరం. మన హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మనం యాక్సిడెంట్స్ అవుతాయి, మన కేసులు ఎదుర్కొంటాం, మనకు భయం ఉంటుంది. కాబట్టి సరదాగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి మనకంటే కొంత ఇప్పుడు లక్షల మంది గ్యాదరింగ్ ఉన్న దగ్గర ప్రతి వాళ్ళు మానిటర్ చేయడం ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. నేనేమంటానంటే we should bring in such a kind of awareness among the people so that they try to restrict themselves. సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, లిక్కర్ కన్జ్యూమ్ చేయాలి, అన్ని చేయాలి. బట్ ఒక స్థాయికి మించి ఓ పరిమితి మించి తాగడం వల్ల అనారోగ్యానికి హేతు ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సే దాట్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కొంత రావడం అవసరం ఉంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి అందరం కలిసి. అది ఒకరోజుతో వచ్చేది కాదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన అన్నారు హ్యాపీ అవర్స్ అన్నారు, ఇంకోటి అన్నారు బిజినెస్ కామర్స్ ఇవన్నీ అన్నారు. మనందరం కలిసి కనుక ఒక పెద్ద ఉద్యమం వచ్చింది అనుకోండి, మన వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు, దీనివల్ల చెడు జరుగుతుంది అని ఒక ఉద్యమం అంటూ వస్తే కనుక ఒకప్పుడు ప్రొహిబిట్ అయింది కదా ఇది ఉద్యమంలాగా వచ్చి. సో సామాజిక మార్పు ఎప్పుడు ఏది రావాలన్నా కానీ ప్రజల నుంచి ఒక వెల్లువలాగా, ఒక ఉప్పెనలాగా, ఒక ఉద్యమంలాగా మన అందరి అభిప్రాయం ఇదే అయితే, 100 మందిలో 90 మంది అభిప్రాయం ఇదే అయితే దట్స్ ఎ మూవ్మెంట్. ఆటోమేటిక్గా చట్టాలు అన్ని మారిపోతాయి. అండ్ సజ్జయ్ కృష్ణ గారు మీరే చెప్తారు, ఈ పోలీసింగ్ లేకపోతే ఈ మానిటరింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల దీని మీద మీ బిజినెస్ కి సంబంధించి ఎఫెక్ట్ అయిందని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇందులో ఇంకా బెటర్ గా ఏమైనా మార్పులు రావాలని అనుకుంటున్నారా? బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. స్ట్రిక్ట్ లాస్ వచ్చినంతసేపు ఆబ్వియస్లీ. స్ట్రిక్ట్ లాస్ అంటే ఏంటి? ఎనీథింగ్ అంటే మాకు sir said we have regulations, certain regulations to do. We license ఇస్తారు, just not a paper. They have some certain regulations, rules and regulations. Very clear. That is చాలా everything and they have like 12-13 points. ఇది ఇలా ఉండాలి, ఈ టైమింగ్స్ వరకే లిక్కర్ సప్లై చేయాలి, దీని తర్వాత ఇలా ఉంటుంది. వెరీ క్లియర్లీ నోటెడ్ ఇన్ దట్. ఓన్లీ ఇట్స్ నాట్ సింగిల్ పేపర్. See, any license, any permission is not a blanket kind of thing. ఒకసారి మీ చేతికి ఇచ్చో మీరు ఏమైనా చేయమన్నది ఎక్కడ ఉండదు. మీకు లైసెన్స్ ఇస్తున్నది మాత్రం మీరు విచ్చలవిడిగా ఏం చేయడం కుదరదు. సో ఆ కండిషన్స్ లోపలి మాత్రం చేయాలి. కండిషన్స్ ని అతిక్రమించినట్టయితే కనుక ఆల్ ద లైసెన్స్ కూడా అగైన్ దే ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. రైట్. థ్యాంక్ యూ సంజయ్ కృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ మదిపర్తి శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సత్యపాములు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిస్కషన్. సో ఏ విషయాన్నైనా సరే పరిమితికి లోబడి ఎంజాయ్ చేయడంలో తప్పే లేదు. బట్ ఈ విషయానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న రూల్స్, కొత్తగా వచ్చినవి ఏం లేదు. బట్ ఏదైనా సరే స్వీయ నియంత్రణ అనేది
తప్పనిసరిగా అవసరం అంటున్నారు. ఇది ప్రత్యేక చర్చ. వన్స్ అగైన్ న్యూ ఇయర్ వేడుకలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అందరికీ కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.